నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ నేతలు కార్యకర్తలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, వ్యక్తిగత వ్యవస్థల నుంచి ప్రతి అంశంలో పార్టీ బ్రాండ్ నిలబెట్టాలని వెల్లడి. రికార్డులు సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా టీడీపీతోనే సాధ్యమన్న మంత్రి నారా లోకేష్. కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆత్మీయ విందు. తన సత్కారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. కార్యకర్తలు పట్టించుకునే వాళ్ళు ఇబ్బంది పెట్టే నాయకులు పార్టీకి అవసరం లేదని తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. కష్టపడిన వాళ్లను కాపాడాలనుకుంటూ పనిచేసిన వాళ్లను గుర్తించి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈసారి 50% సీట్లు పెరగడంతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తున్నందున రాజకీయ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి పెమ్మసాని, సీనియర్ నాయకులతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుందని ఉద్ఘాటించారు. అమరావతి దేవతల రాజధాని కాబట్టి కొందరు రాక్షసులకు ఇష్టం లేదని దుయ్యబట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఆదర్శంగా ఉండాలని తెలిపారు. వ్యక్తిగత ప్రవర్తన నుంచి ప్రతి అంశంలో టీడీపీ బ్రాండ్ నిలిపేలాగా వ్యవహరించాలని సూచించారు. అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని, పార్టీ గెలిపే రాష్ట్ర గెలుపు అని తెలిపారు. పసుపు జెండా నిరంతరం ఎగురుతూ రాష్ట్రం ఎల్లప్పుడూ గెలవాలని అన్నారు. తెలుగుదేశం పుట్టుక నుంచి నేటి వరకు పార్టీ సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్ని సంచలనమే అని గుర్తు చేశారు. మహిళా సాధికారతకు తెచ్చిన డ్వాక్రా సంఘాలు దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచాయని ఆయన అన్నారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాల్లో ఉన్న కార్యకర్తలకి, అదే మాదిరిగా తెలుగు ప్రజలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఆవిర్భవించిన రోజు ఇది. పేదవాడికి పట్టడన్నం పెట్టడమే నిజమైన రాజకీయమని చాటి చెప్పిన పార్టీ పుట్టిన రోజుది. తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ, తెలుగు జాతి భవిష్యత్తునే మార్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి వరకు మన సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమే. 35,000 కిలోమీటర్ల మేర ఎన్టీ రామారావు గారు రోజు చైతన్య యాత్ర ఒక రికార్డు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం రావడం ప్రపంచంలోనే ఒక చరిత్ర, ఒక రికార్డు. డబ్బున్న వాళ్ళకు కాదు, చదువుకున్న వాళ్లకు సీట్లు అనేది మరో రికార్డు. సామాన్యులకి, ఉద్యోగుల్ని, యువకుల్ని, డాక్టర్ని, లాయర్ని, టీచర్ని ఎమ్మెల్యేలుగా చేసిన పార్టీ మన పార్టీ. ఇలాంటి రికార్డులే కాకుండా ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసి దేశ చరిత్రలో మరెక్కడ కూడా ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. అలాంటిది ప్రజలు ఉద్యమం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పెట్టారంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇలా ఒకటి కాదు, 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలు, ఎన్నో రికార్డులు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకం. దేశ రాజకీయాలకి దిక్సూచిగా మారిన ఒక ప్రాంతీయ పార్టీ. ఏదైనా ఏ పార్టీకి అలాంటి రికార్డు లేదు. అలాంటి రికార్డు తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం సత్తా. ఇది పవర్ఫుల్ జెండా ఆఫ్ పవర్.
అదే మనకి తెలుగువారి ఆత్మగౌరవం అభ్యున్నత కోసమే టీడీపీ పుట్టిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ పేదలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. టీడీపీ వచ్చాకే బలహీన వర్గాలకు రాజకీయ సామాజిక గుర్తింపు వచ్చిందని స్పష్టం చేశారు. దేశానికి సంక్షేమ పథకాలు పరిచయం చేసిన పార్టీ టీడీపీ అని కొనియాడారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు పార్టీ జెండా వదలలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మన వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, మెడపై కత్తిపెట్టి బెదిరించిన కార్యకర్తలు వెనక్కు తగ్గలేదని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, తనదైన మార్కు పాలనతో రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి సిబిఎన్ అని కొనియాడారు. అబ్దుల్ కలాం బాలయోగి నియామకంలో కీలక పాత్ర పోషించామని స్పష్టం చేశారు. టీడీపీకి అడ్రస్ లేకుండా చేస్తామన్న వాళ్లే అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. సిబిఎన్ ఇంటిపై పార్టీ కార్యాలయంపై దాడికి దిగారని అన్నారు. చనిపోయిన కార్యకర్తల పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, కష్టపడే కార్యకర్తను ఎప్పుడూ గుర్తించి గౌరవిస్తామని అన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు అలక వేడాలని కోరుతున్నానని, మీరు అడిగితే పార్టీ రాష్ట్రం ప్రజలు నష్టపోతారని పిలుపునిచ్చారు. జగన్కు ఈ మధ్య క్రెడిట్ చోరీ డిజార్డర్ జబ్బు వచ్చిందని, వచ్చే కంపెనీలను తానే తెచ్చారని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం 150 కోట్ల ఖర్చు చేస్తామని, అలానే పార్టీ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లన్నకి, అదేవిధంగా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 1982 మార్చి 29న కరెక్ట్గా మధ్యాహ్నం 2:30 దేశ రాజకీయాలు మార్చిన చరిత్ర ఒక తెలుగుదేశాన్ని. నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుల ఆత్మగౌరవం కోసం నిలబడుతుంది, నాది తెలుగుదేశం పార్టీ అని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు గర్జించిన గొప్ప రోజు. తెలుగు జాతి కోసం జన్మించిన పార్టీ మన తెలుగుదేశం. తెలుగు వారి గుండె చొప్పు తెలుగుదేశం. ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్, అంటే క్రెడిట్ చోరీ జబ్బు. దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. మొన్నే నుంచుని ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళ భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఆయనకి ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. ఉండవల్లిలోని సీఎం నివాసుల పార్టీ సీనియర్ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆత్మీయ విందును ఇచ్చారు. 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 1982 నుంచి పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు ఈ విందు ఏర్పాటు చేశారు. హాజరైన కార్యకర్తల ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను ఇద్దరు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కార్యకర్తల పోరాటాలు, త్యాగాలు మర్చిపోలేమని సీఎం వ్యాఖ్యానించారు. తమను కుటుంబ సభ్యులుగా భావించి ఇంటికి ఆహ్వానించి విందు ఇవ్వటం జీవితంలో మర్చిపోలేమంటూ కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. వారిని చంద్రబాబు నాయుడు నూతన వస్త్రాలు సాల్వాతో సత్కరించారు.
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం అభినందించదగ్గ విషయమని మంత్రి సవిత అన్నారు. అమరావతిని స్వాగతిస్తున్నానని, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని మభ్యపెట్టిన వైసీపీ అధినేత జగన్ అధికార గర్వంతో మూడు ముక్కలాట ఆడుతూ ప్రజలను భయభ్రాంతులకు గందరగోళాలకు గురి చేస్తారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలాగా రాజధాని అమరావతి నిర్మిస్తున్నారని తెలిపారు. రాజధాని విషయంలో మహిళా రైతులు ఎంతో పోరాటం చేస్తారని గుర్తు చేశారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా 1631 రోజులు రైతుల పోరాటాన్ని వైసీపీ ప్రభుత్వం హేళనగా చూసిందని ఆరోపించారు. చివరికి రాజధాని రైతులు విజయాన్ని సాధించి చూపించారంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఈ శాశ్వత రాజధానిగా అమరావతిని కూడా చట్టసభల్లో కూడా ఇటు బిల్ పాస్ చేసిన పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇటు అమరావతి రైతులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి మంత్రి సవిత ఉన్నారు. ఆవిడకి తెలిసిన మేడం చెప్పండి, గత 5 సంవత్సరాలుగా రైతులు అనేక పోరాటాలు చేశారు. అసలు ఇప్పుడు ఈ బిల్ పాస్ చేయడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉందమ్మా, ఎందుకంటే 5 కోట్ల ప్రజల కళ ఇది. భావితరాల భవిష్యత్ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి భావితరాల భవిష్యత్ కోసం అని చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెప్పగానే 33,000 ఎకరాలు దానం, అంటే 33 ఎకరాలు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ₹1 లేకుండా ల్యాండ్ పూలింగ్ చేయటం ప్రపంచంలో ఎక్కడన్నా జరిగింది అది అంతే, అది అమరావతి రైతులు అనే విషయం చెప్పాలి. ఆ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ నాయకుడు, వైసీపీ పార్టీ వారు అందరూ ఏఎస్ అమరావతి రాజధాని అని చెప్పారు. మళ్ళీ 19 ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ప్రచారం చేసుకున్న తర్వాత మరి ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత ఈ రాజధాని 3 ముక్కలాట చేయటం, మరి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం, భూస్థాపితం చేయడం మనం అందరం చూసాం. అంతేకాకుండా నిజంగా ఎంతో తరతరాల నుంచి వచ్చిన రైతులు పోరాటం చేస్తున్నప్పుడు మరి మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో, ఒక నాయకుడేమో శ్మశానం అంటాడు, ఒక నాయకుడేమో ఎడారి అంటారు, ఒక నాయకుడేమో వేశ్యల రాజధాని అంటాడు, ఇలా కుల రాజధాని అంటాడు. ఇలా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, మరి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఎంత అసభ్యకరంగా, ఎంత విధంగా మరి మహిళలను కూడా చూడకుండా బూటు కాళ్ళతో తన్నిచ్చి అవమానపరిచారు. మరి నిజంగానే అమరావతి రైతులకు, మరి మేధావులకు, మరి కూటమి నాయకులు కూడా అప్పుడు కూడా అమరావతి కోసం పోరాటం చేశారు. మళ్ళీ ఇది చట్టబద్ధంగా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఒక పక్క రైతులకు, భావితరాలకు 5 కోట్ల ప్రజల కోరిక తీర్చారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి నిజంగానే పెట్టుబడిదారులను కూడా బెదిరించాడు. వరల్డ్ బ్యాంకుకు లెటర్లు రాశాడు. ఎవరు రావద్దని పెట్టుబడులు నేను ఒప్పుకోనన్నారు. మరి చిత్తశుద్ధే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రాలేదు అంటే ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, నా పనే నాది, నేను దోచుకోవడం దాచుకోవడమే నా పని అనేది క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని అభివృద్ధి చేయడం, రాజధాని అమరావతి అని ఒప్పుకోవడం ఇష్టం లేదన్న విషయం క్లారిటీగా చెప్పేశారు. అసెంబ్లీలో అమరావతి శాశ్వత బిల్ పెట్టినప్పుడు ఇటు వైసీపీ అధినేత జగన్ స్పందించలేదు, కానీ ఆయన కోవట్ ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించిన పరిస్థితి ఎలా చూస్తారు? అమ్మ, వాళ్ళు ఆ నలుగురు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి మాటకే క్లారిటీ లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, నేను రాజధాని అసెంబ్లీ, నేనే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. 11 సార్లు మార్చారు. ఏ మాత్రం క్లారిటీ ఉన్నా చట్టసభల్లోకి వచ్చి నేను కూడా స్వాగతిస్తున్నా అని ఈ రోజు ఆయన అసెంబ్లీకి వచ్చి చెప్పింటే ఆయన క్లారిటీగా, ఆ ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికే క్లారిటీ లేదు. వాళ్ళ శిష్యులు, వాళ్ళ బ్యాచ్కి ఏముంటుందమ్మా క్లారిటీ? మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతిని శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా రైతులు హర్షిస్తున్నారు. ఖచ్చితంగా దమ్ముంటే వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. జగన్ కి ఒకవేళ శాశ్వత రాజధానిగా అమరావతిని నేను ఒప్పుకుంటున్నానని చెప్పగలడా అని చెప్పి కూడా ఇక్కడ మంత్రి సవిత అడుగుతున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, అమరావతి నుంచి. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భావి తరాలకు గుర్తుండిపోయేలాగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల్ ప్రియ కొనియాడారు. ఈ చారిత్రాత్మక ప్రక్రియలో తాము భాగస్వాములు కావటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల్ ప్రియ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పలేని దుస్థితి ఉండేదని, నేడు చంద్రబాబు నాయుడు కృషితో అమరావతి అని గర్వంగా చెప్పుకునే అవకాశం వచ్చిందని అన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పటిష్టమైన నిర్ణయం తీసుకుందని ఆమె స్పష్టం చేశారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో
చర్చ జరుగుతున్న వైసీపీ నేతలు తమ స్టాండ్ అంటూ చెప్పలేకపోతున్నారని అఖిల్ ప్రియ విమర్శించారు. రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి రోడ్డు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ చారిత్రాత్మక నిర్ణయంలో భాగస్వామి కాకపోవడం మంచిదని ఆమె ఎద్దేవా చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఏదైతే మన రాజధాని అమరావతిని చట్టబద్ధత ఇవ్వాలని చెప్పి తీసుకుంటున్న నిర్ణయము నాకు తెలిసి వచ్చే రోజుల్లో వచ్చే తరాలు కూడా గుర్తుండిపోయేలాగా ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు, దీంట్లో మేమందరము భాగస్వాములు అవుతున్నందుకు చాలా చాలా మా అదృష్టంగా భావిస్తూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో చూసినాము, రాజధాని ఏది మీది ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పలేని పరిస్థితి. కానీ ఈరోజు రాజధాని మా అమరావతి అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి మా అందరికీ ఈరోజు అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు తీసుకోబోయే నిర్ణయము, దీన్ని బట్టి అర్థమవుతుంది మా పార్టీ స్టాండ్ ఏంటనేది. ఈరోజు రాజధాని గురించి నిర్ణయం తీసుకోబోతున్నాము, మేము అసెంబ్లీలో డిబేట్ జరుగుతుందని తెలిసి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పట్లేదు, వాళ్ళ నిర్ణయం ఏంటో చెప్పట్లేదు, అసలు దీనికి సపోర్ట్ చేస్తున్నారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఈరోజు తీసుకున్న నిర్ణయము చరిత్రలో నిలిచిపోతుంది. కానీ మాకు ఇంకొకటి కూడా సంతోషం ఏంటంటే, ఈ చరిత్రలో నిలిచిపోయే రోజులో వాళ్ళు భాగస్వాములుగా లేకపోవడం అనేది కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి, ఈ రాష్ట్రాన్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి, రాజధాని లేని రాష్ట్రం ఏదంటే గతంలో మన ఆంధ్ర రాష్ట్రంగా పేరు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారని ప్రజలందరూ కూడా చూసినారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మనము హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని పెట్టాలని చర్చ జరిగినప్పుడు మేము వైసీపీలో ఉంటేమి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేసినప్పుడు కూడా దీన్ని మనం వ్యతిరేకించకూడదు, మనము ఓకే చెప్పేద్దామని చెప్పి ఆయన ఆ రోజు అసెంబ్లీలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, మళ్ళీ అదే రాజధాని భూమి రైతులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రైతుల మీద దావాజీగూడ సీతారామచంద్ర స్వామి ఆలయ భూముల వివాదాన్ని పరిష్కరించిన ప్రభుత్వ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావును ఆలయ అర్చకులు ట్రస్టు సభ్యులు ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకులు కొందరు అధికారుల స్వార్థంతో దేవుడి భూములను 22A చేర్చి అక్రమాలకు పాల్పడ్డారని, అప్పటి 2 MROలు ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తానని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను, ఆలయ భూములు కాపాడడం తమ ధర్మమని, అక్రమార్కులపై అసెంబ్లీ సాక్షిగా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. దావాజీగూడలోని గొంది బాపయ్య చారిటబుల్ ట్రస్ట్ కు చెందిన సీతారామచంద్ర స్వామి దేవస్థాన భూముల వివాదం పరిష్కారం కావడంలో చొరవ చూపిన ప్రభుత్వ గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావును ట్రస్ట్ సభ్యులు ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చేరుకున్న యార్లగడ్డకు ఆయనకు మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1895లో గ్రామస్తుడైన గొంది బాపయ్య ఈ ఆలయానికి భూమిని దానంగా ఇచ్చారని తెలిపారు. అనేక పరిణామాల అనంతరం చల్లపల్లి రాజా మల్లికార్జున బహదూర్ మధ్యవర్తిత్వంతో ఆ భూమి తిరిగి దేవుడికి చెందిందని గుర్తు చేశారు. గత పాలకులు నియోజకవర్గంలో ప్రజల ఆస్తులు, కొండలు, గుట్టలు, చెరువులు దోచుకున్నారని ఆయన విమర్శించారు. డబ్బు వ్యామోహంతో ప్రకృతి సంపదను నాశనం చేసినా భరించావేమో గాని కనీసం పాపభీతి లేకుండా సాక్షాత్తు సీతారామస్వామి ఆలయ భూముల విషయంలో జోక్యం చేసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను 22A చేర్చడంపై యార్లగడ్డ తీవ్రంగా స్పందించారు. గతంలో పనిచేసిన MROల తీరుపై మండిపడ్డారు. రైతుల రెవెన్యూ రికార్డులను సరిచేయాల్సిన బాధ్యతను విస్మరించి అక్రమంగా డబ్బు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమ ఆస్తులతోనే ఇవాళ అసెంబ్లీకి పోటీ చేసే స్థాయికి చేరారని విమర్శించారు. ఈ 2 అధికారుల ఆస్తులపై విచారణ జరపాలని శాసనసభ సాక్షిగా డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. దేవాదాయ శాఖ పరిధిలో లేని భూమిని 22A చేర్చడం వెనుక ఉన్న కారణాలపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వారిపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపిస్తానని, ప్రజల ఆస్తులు కాపాడటం తన ధర్మమని స్పష్టం చేశారు. అవసరమైతే మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఆ రోజు 1918 ముందు 1895లో గొంది బాపయ్య గారు ఈ గ్రామస్తుడు ఈ దేవాలయానికి భూమిస్తే బాలారిష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత కాలంలో నూజివీడు జమీందారు
దగ్గర ఆయన బొబ్బిలాళ్ళకి ఇచ్చారని చెప్పి దాని మళ్ళీ చల్లపల్లి రాజా యార్లగడ్డ మల్లికార్జున బౌద్ధుడు గారి మధ్యవర్తిత్వంతో మళ్ళీ దేవుడికి వస్తే ఈ నియోజకవర్గంలోని పాలకులు ఎంత దరిద్రంగా పనిచేశారంటే ప్రజల ఆస్తులు కొల్లగొట్టారు, కొండలు గుట్టలు చెరబట్టారు, చెరువుల్ని చెరబట్టారు, కొండలు మాయమైపోయిన పరిస్థితి. అంతకుముందు ఎన్ని కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కొండలు ఉన్నాయో మీరు చూడొచ్చు. అలాంటి పరిస్థితులు వరకు ఏదో ఒకటి డబ్బు మీద వ్యామోహంతో చేశారని సరిపెట్టుకోవచ్చు, కానీ ఆఖరికి పాప భీతి దైవభక్తి లేకుండా సీతారామస్వామి టెంపుల్ ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో కూడా జోక్యం చేసుకున్నారంటే ఇక మనం దానికి ఏమని మాట్లాడాలో నాకు కూడా అర్థం కాని పరిస్థితి. గతంలో పనిచేసిన ఇద్దరు ఎంఆర్ఓల మీద ఎంక్వైరీ చేయమని అడిగా, అది శాసనసభ సాక్షిగా అడిగా. ఆ రోజున పనిచేసిన మోదరి అనేవాడు కానీ, ఆ తర్వాత పనిచేసిన నరసింహారావు అనే ఎంఆర్ఓ కానీ వీళ్ళ ఆస్తుల మీద కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఓలుగా గన్నవరం వచ్చి గన్నవరం ప్రజలకు సర్వీస్ చేస్తామని చెప్పి గన్నవరం మండలానికి చెందిన రైతుల రెవెన్యూ రికార్డుల్ని సరిచేయాల్సిన ఉద్యోగంలో వాళ్ళు వచ్చి ఇవాళ వాళ్ళు మేము కూడా అసెంబ్లీకి పోటీ చేస్తున్న స్థాయిలో డబ్బులు సంపాదించారంటే గన్నవరం ప్రజల డబ్బుని కొల్లగొట్టారనేది నిజం. గన్నవరం ప్రజల దగ్గర డబ్బు అన్యాక్రాంతంగా డబ్బు లాకుండా కానీ భూములు 22A పెడతాం కానీ ఇట్లాంటి 1 కాదు 2 కాదు ఇవన్నీ మాడితే అరగంట చెప్పిన కార్యక్రమం. ఆఖరి ఫోన్లోకి ఎక్కిన బుద్ధి రాకుండా, కనీసం దేవుడనే భయం లేకుండా, దేవాలయానికి సంబంధించిన వాటిల్లో కనీసం మన దేవాలయంలోకి స్నానం చేయకుండా కానీ ఎవరన్నా అంటుకుంటే 10 మందిని, నేనైతే ఇప్పుడు ఇక్కడ మీ 50 మంది అంటుకున్నా నేను గుడికి వెళ్ళను, వేరే ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు రమ్మన్నా. అంత నిష్టగా ఉండాల్సిన ప్రజలు ఉండే ప్రజల ఆస్తులు కాపాడటం శాసనసభ ప్రభుత్వానికి కూడా ధర్మం. కానీ సీతారామస్వామి టెంపుల్ భూమిని 22లో పెట్టిన ఎంఆర్ఓకి దేవుడు డెఫినెట్ గా శిక్షిస్తాడు. అలాగే దేవుడు శిక్షిస్తాడని ఊరుకోకుండా ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు ఎంఆర్ఓ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విప్గా ఉన్నా కూడా శాసనసభ్యుడిగా నాకున్న హక్కు మేరకు, విప్గా నేను మాట్లాడకూడదు కానీ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి శాసనసభ్యుడిగా నాకున్న హక్కు మేరకు అమరావతి ఏకైక రాజధానిగా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడంపై రాజధాని రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఇక రాజధానిని ఎవరు మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో రాజధాని తీర్మానం త్వరగా ఆమోదం పొందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతి కోసం చేసిన 5 ఏళ్ల పోరాట ఫలితం ఇప్పుడు కనిపించడం సంతోషంగా ఉందంటున్న రైతులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని ఇవాళ చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో కూడా ఒక బిల్లును కూడా పాస్ చేశారు. ప్రస్తుతం మనతో గత 5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసిన అమరావతి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి జేఏసీ నాయకులు పువ్వాడ సుధాకర్ ఉన్నారు. ఆయన అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి, గత 5 సంవత్సరాలు మిమ్మల్ని బూట్ కాల్తో తన్నారు, చాలా అరెస్టులు చేశారు, ఇవన్నీ చేశారు. వీటికి ఖచ్చితంగా ఫలితం రాబోతుంది అంటారా? తప్పకుండా. ఎందుకంటే ఏదైనా అపోహలుండే ఆ అపోహలకి శాశ్వతమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టేటువంటిదే ఈ అమరావతి రాజధానికి పునర్విభజన చట్టంలో చేసే చట్ట సవరణ ద్వారా కల్పించబడినటువంటి చట్టబద్ధత. ఇది ఎందుకంటే గతంలో చట్టబద్ధత లేదా అమరావతి రాజధాని కంటే గతంలో కూడా చట్టబద్ధత ఉన్నది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారత రాజ్యాంగంలోని 258 సబ్ క్లాస్ 2 ప్రకారం తనకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ని ఏర్పాటు చేసింది. ఆ యాక్ట్ ద్వారానే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని ఏర్పాటు చేసింది. ఆ ల్యాండ్ పూలింగ్లోనే పద్ధతుల్లోనే ఈ రాజధాని పరిధి ఎంతో కూడా నోటిఫై చేయడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు చట్టబద్ధత ఉంది. మరి కానీ దీంట్లో ఉన్నటువంటి చిన్నటువంటి లొసుకులని, అంటే దాంట్లో వాడినటువంటి పదాల యొక్క అర్థాన్ని విపరీతార్థం చేస్తూ 2019 నుంచి 2024 దాకా అనాలోచితమైనటువంటి పరిపాలన చేసినటువంటి పాలకులు కొందరు ఈ అమరావతి రాజధాని మీద 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడుకుని ప్రజల జీవితాలని చిందరవందర చేశారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, దాని నాయకుడు అమరావతి రాజధానికి మూల స్తంభం లాంటి అయినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క సహకారంతో దీనికి చట్ట సవరణ చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 5(2) ప్రకారం ఏదైతే అమరావతిగా
ఎందుకంటే ఇది 10 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. 10 సంవత్సరాల దాకా హైదరాబాద్ రాజధానిగా ఉంది. జూన్ 2, 2024తో ఆ 10 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. కాబట్టి ఇది సరైనటువంటి సమయం. కాబట్టి ఆ చట్ట సవరణ ద్వారా మనం ఏర్పాటు చేసుకున్న రాజధానిని దాన్ని పొందుపరచడం. ఈ యొక్క రాజధాని పరిధి ఏది అంటే ఎక్స్ప్లనేషన్లో ఏదైతే సిఆర్డి యాక్ట్లో నోటిఫై చేయబడిందో దానిని రాజధాని పరిధిగా నిర్ణయిస్తూ ఈరోజు చట్ట సవరణ చేసుకుంటా ఉన్నాం. దీని ద్వారా ఏదైతే మనకి హైకోర్టు మార్చి 3, 2022 తేదీన ఇచ్చినటువంటి తీర్పు ఉందో రాష్ట్ర రాజధానిని మార్చేటువంటి శాసన అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనే దాన్ని రూఢీకరించడానికి ఈ చట్ట సవరణ దోహదం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చట్ట సవరణ ద్వారా అమరావతి రాజధాని శాశ్వతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారబోతుంది అనేటువంటి శుభ సందర్భంలో చాలా ఆనందంగా ఉంది. వారందరికీ కూడా మా అమరావతి జేఏసీ తరపున, ముఖ్యంగా మా ఏర మహిళా మనుల అందరి తరపున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా ఎన్నో దెబ్బలు తిని రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి కూడా ఇటు అనేక పోరాటాలు చేసి జైలుకి కూడా వెళ్ళిన పరిస్థితి, ఆవిడ ఎన్నో దెబ్బలు కూడా తిన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మహిళా రైతు ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసు. మేడం చెప్పండి, మీ పోరాటం చాలా ఖచ్చితంగా విజయం సాధించుకోవచ్చు. ఈ చట్టబద్ధత వల్ల మీరు ఏమేమి డిమాండ్స్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు, ఇంకా ఫ్యూచర్ డిమాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఫ్యూచర్ అంటే అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది. రైతుల ప్లాట్లు రైతులకి ఎటు 28 కల్లా ఇచ్చేస్తామని నారాయణ గారు చెబుతున్నారు. ఆ పనులు చేస్తే త్వరితగతిన ఇక అది మాకు సంతోషం అండి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని, బిట్స్ పిలాని అని కాలేజీలు చాలా పెట్టారు. ఈ కూడా క్వాంటమ్ వ్యాలీ ఒకటి వస్తుంది. అట్లాగే కేంద్ర సంస్థలు కూడా దీంతో మాకు ఇవాళ చేసిన ఈ తీర్మానంలో అసెంబ్లీలో ఒక్కరోజు శాశ్వత రాజధాని అమరావతి అని చేసిన తీర్మానానికి కేంద్రం నుంచి కూడా కేంద్ర సంస్థలు ఇట్లా తీర్మానం చేస్తే అవి కూడా మాకు 42 దాకా వస్తాయి అని చెప్పారు. ఇంతవరకు కొన్ని రాలే, ఇంకా అటు ఇటుగా ఉండి వాళ్ళు ఈ తీర్మానంతో కేంద్ర సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందింది, అందరూ తెలుసు. అట్లా ఉండాలని, ఎందుకంటే గతంలోనే అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు 19 ముందు 15-19లో కేంద్ర సంస్థలు చాలా అలర్ట్ చేశారు అమరావతికి. ఎప్పుడైతే అమరావతి రాజధాని లేదని చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళందరూ ఆగిపోయారు రాకుండా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి మరి మళ్ళీ వస్తారు తప్పకుండా. ఈ శాశ్వత రాజధాని అంటే ఇట్లా రావాలని మేము కోరుకుంటున్నాం. అట్లానే మోడీ గారికి కూడా చెబుతున్నాము, ఇది మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి మీరు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా మా అందరికీ కూడా మంచి ఈ నిర్ణయాన్ని అమరావతికి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి కేంద్రం కూడా రేపు పార్లమెంట్ సెషన్స్లో అంగీకరిస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. రైతులు వాళ్ళు అంగీకరించాలి, లేకపోతే ఇట్లా రైతులు ఎంతమంది 29,000 మంది అంటే వాళ్ళు వెనక 1,50,000 కుటుంబ సభ్యులు, మేమందరం ఏమైపోవాలి ముందు. అది రాజధాని కాదు అంటే అసలు మేమందరం రోడ్డును బడి ఏడ్చి మీ అందరూ చూశారు ఎంత గొడవ పడ్డాము. ఆరోగ్యాలు పాడైపోయి పిల్లలు ఇంట్లో జీవితం, పిల్లల మనవాళ్ళ మనవరాలకు పిల్లలు వచ్చినా కూడా మిస్ అయిపోయి అంత జీవితం గడిపి ఇవాళ దాని రెట్టింపు సంతోషంగా ఉందండి. మాకైతే కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు సంతోషం వేసింది, మళ్ళీ ఇప్పుడు రెట్టింపు సంతోషం ఉంది. ఈసారి ఇలాంటి ప్రతిపక్ష నేతని డిజిటల్ వాళ్ళు సింగిల్ డిజిట్కి వాళ్ళని పరిమితం చేయాలని మేము కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే కనీసం ఈ రోజన్నా వస్తే బాగుండేది వాళ్ళు ఒక్కరోజు కనుక. అసలు మామూలు జరిగేటప్పుడే రారు ప్రజల తరపున, ఇవాళ కూడా వస్తే బాగుండేది అనుకున్నా. ఇవాళ రాపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆంధ్రప్రదేశ్ మీద ఏమీ లేదండి. ఒక ఆంధ్రప్రదేశ్ అని రాజధాని పెట్టాలని ఏమీ లేదు. పోనీ రాజ్యాంగంలో రాజధాని లేదని పద్దా చెప్పేవాడికి ఆ పేరు లేదని, పోనీ అలాంటి కాగితం అని ఒకటి ఇస్తే బాగుండేది. ఇవాళ వచ్చి అది కూడా ఇవ్వలేదు. ఇక ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు ఏపీని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత తీసుకురావటం తమకు చాలా సంతోషంగా ఉందని చెప్పి, గత 5 సంవత్సరాలుగా ఏదైతే తమ పోరాటాల ఫలితంగానే తాము శాశ్వత రాజధానిగా సాధించుకున్నామని చెప్పి కూడా ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, సెక్రటేరియట్ నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, వ్యక్తిగత వ్యవస్థల నుంచి ప్రతి అంశంలో పార్టీ బ్రాండ్ నిలబెట్టాలని వెల్లడి. రికార్డు సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా టీడీపీతోనే సాధ్యమన్న మంత్రి నారా లోకేష్. కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆత్మీయులు. తన సత్కారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.